ప్రియమైనటువంటి చిలుమూరు గ్రామ వాస్తవ్యులకు ఆదివారం సాయంత్రం ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నామండి. ప్రియ గ్రామస్తులారా, దేవుని రక్షణ సువార్తను చేతపరుచుకుని వచ్చిన మీ మధ్యకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని ప్రకటించడానికి వచ్చినాం. అయ్యలారు గమనించండి, తెరువుని హృదయ ద్వారము నేడే అని మేము పాట పాడుకుంటూ వచ్చినాం. ప్రియ గ్రామస్తులారా, ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నామంటే దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలవాడు ఎవరు అని లేఖనములో రాయబడి ఉంది. నరుని హృదయం బాల్యము నుండే చెడ్డది అని వాక్యములో రాయబడి ఉన్నది. మానవ హృదయంలో నుంచి ఎన్నో చెడిపోయినటువంటి వస్తువులు ఉంటున్నాయి. మానవ హృదయంలో ఏమున్నాయంటే మరి అహంభావం, అవివేకం, కామం, క్రోధం, లోభం, మోహం, అబద్ధం, మోసం, కక్ష, పగ, అసూయ, కుట్ర, కలహం, కామయుక్తరపు తలంపులు ఎన్నో ఉన్నాయి మానవ హృదయంలో. ఇవన్నీ హృదయంలో యోచించుకొని మానవుడు మాట్లాడుతూ ఉంటాడు. లేఖనములో ఉంది, హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడుతాయి అంట. కనుక ఈ చెప్పినవన్నీ, ఈ చెడ్డవన్నీ మానవుణ్ణి ఏం చేస్తాయి అంటే చెడగొట్టి ఆ మానవుడు నశించి నరకానికి పోయేదానికి కారణం అవుతా ఉన్నాయి. హృదయంలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ మానవుని నరకానికి పంపేదిగా ఉంటూ ఉన్నాయి. కనుకనే దేవుడు అంటూ ఉన్నాడు, తెరువు నీ హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు అని. అంటే నీ హృదయ ద్వారాన్ని తెరిస్తే ప్రభు నీకు రక్షణ ఇస్తాడు. నీ హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు. చీకటి సంబంధమైన నీ హృదయం, చీకటితో నిండిపోయిన నీ హృదయాన్ని దేవుడు వెలుగుమైంది చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు అంటూ ఉన్నాడు, అంటూ ఉన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లు నడువక జోపు వెలుగు కలిగి ఉంటాడు అని. కనుక ప్రియ గ్రామస్తులారా, చెడుని హృదయం కలిగిన మనము, చెడు తలంపులు కలిగిన మనము, చెడు ఆలోచనలు కలిగిన మనము ఈ చెడ్డ వాటిని బట్టి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. ఆ నరకం నుంచి తప్పించబడటమే రక్షణ. అందుకే ప్రభు యేసునందే రక్షణ కలదు అని. అయ్యలారు గమనించండి. కనుకనే నువ్వెవరైనా నీ హృదయం చెడ్డదని ముందు ఎరగాల. నీ హృదయం మంచిది కాదు. నీవంటే నీవే కాదు, ఈ లోకంలో ప్రతి మానవుడు హృదయం అట్లాగే ఉంది. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ అంతటా పాపం చేసి మానవుడు దేవుడు అనుగ్రహించు మహిమనుడుగా మోక్ష రాజ్యాన్ని, స్వర్గరాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మానవులు పొందలేక నశించి నరకానికి పోతా ఉన్నారు. అలా గమనించండి, ఈ నరకం అంటే పాతాళం, అగ్ని గంధకాలతో మిమ్మల్ని గుండం. అయిలారా, ప్రతి మానవుడు చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఉండగా కనుక పాప క్షమాపణ పొందకపోతే, పాపాలకు ప్రయోచితం చేసుకోకపోతే, హృదయాన్ని యేసు ప్రభు గారికి అప్పగించకపోతే, దేవుని సాక్షిగా జీవించకపోతే చనిపోయిన తర్వాత నిశ్చయంగా ఈ లోకంలో నీ పాపాన్ని బట్టి నరకానికే వెళతారు. ఆ నరకం అంటే ఏదో యుగాలు ఉంటుంది నరకం. నరుని ఆత్మ ఆ నరకములు అగ్ని గంధకాలతో మండే గుండములు అల్లాడుతూ ఉంటుంది. అగ్ని ఆరువు పురుగు చావదు అనగా, అగ్ని ఆరిపోదు, ఆత్మకు చావు లేదు. యుగాలు రాత్రింబగళ్ళు 6 నిమిషాలు అక్కడ నీ ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. పిల్లరా, దాన్ని నరకం అంటాం, నిత్యమైన నరకం. అటువంటి నరకం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఈ లోకంలో ఉండగానే, నువ్వు ఆరోగ్యంగా ఉండగానే, నీ గొంతులో ప్రాణం ఉండగానే నీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఆయన బాగు చేస్తాడు.
ఆయన సమస్తము బాగా చేసే దేవుడు. ఆయన చనిపోయిన వారిని లేపాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి నేత్రాలు ఇచ్చాడు, చెవిటి వారికి వికుడిచ్చాడు, మగవారిని మాట్లాడి చేశాడు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సమస్తము చేయగలిగిన వాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, పాప పంకిలమైన నీ హృదయాన్ని ఆ యేసు ప్రభుకి ఇస్తే ఆయన పరిశుభ్రంగా మారుస్తాడు, వెలుగుమయంగా చేస్తాడు, దేవుని బిడ్డగా చేయబడతాడు. కాగా ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించను అని రాయబడింది. అంటే నీ పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత అలవాట్లు, పాత వైఖరి అన్నీ మారిపోతాయి. నువ్వు నూతనంగా క్రొత్తగా చేయబడతావు. ఇంకొక సంగతి ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు కనుక యేసు ప్రభువుని అంగీకరిస్తే, రక్షకుడుగా ఒప్పుకుంటే, నీ పాపాలు క్షమించబడి చనిపోయిన తర్వాత శిక్షా విధి నుంచి తప్పించబడతావు, అనగా నరకం నుంచి తప్పించబడతా. యేసు ప్రభువు ఈ మాట అంటూ ఉన్నాడు, నా మాట విని నన్ను పొందినవాడు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఈ లోకంలో ఉండగా యేసు క్రీస్తు ప్రభువుని విని ఆయన పంపిన పరలోక తండ్రి అని విశ్వాసం ఇచ్చిన వారు తీర్పులోనికి రాక, అంటే నరకంలో ప్రవేశించకుండా జీవంలోనికి వెళ్తారు, అనగా మోక్షానికి వెళతారు. అయిలారా, యేసు ద్వారానే రక్షణ ఎట్లా సాధ్యమైందనంటే దానికి కూడా చెప్తాను వినండి. పిల్లరా, మనుషులమైన మనం పాపం చేశాం కాబట్టి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా? ఎవరు చేస్తారు? మనమే చేసుకోవాలి, మనుషులమే. అయితే బైబిల్ వాక్యం రాయబడి ఉంది, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. ఆ రక్తం కూడా పరిశుద్ధమైన రక్తం, కళంకం లేని రక్తం కావాలా. కనుకని కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ దేవుడు తన మహిమను విడిచి, అనగా ఆ మోక్ష భాగ్యాన్ని విడిచి ఆ పరలోకంలో తండ్రితో కూడా ఉండటం గొప్ప విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికలోకి వచ్చాడు, అనగా మన వల్ల రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు, దాసుల రూపం ధరించాడు. ఎందుకంటే మనం పాపానికి దాసులం కనుక క్రీస్తు దాసుల రూపం ధరించుకోవాల్సి వచ్చింది. అయితే ఆయన జన్మంలో పాపం లేనివాడిగా జన్మించాడు. కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా లోకానికి వచ్చాడు. ఆయన జీవించిన జీవితంలో పాపం లేదు. నేను పాపం ఉన్నదని నీలో ఎవరు పాపించగలరంటే ఎవరైనా పాపం కనుక్కోలేకపోయినారు. పాపాలు అయితేలేని దేవుడు సర్వమానవాడి పాపాలు ప్రాయశ్చిత్తం కొరకై ఆ యెరూషలేము వీధుల్లో శిలోమురాను మోసుకొని పోయి ఆ కలువరి కొండ మీద ఆ పాపరహితుడైన దేవుడు మనందరి పాపముల కొరకై యవన కాలపు రక్తాన్ని ఆ శిలువ మీద కార్చాడు. ఆయన ప్రాణాన్ని అర్పణగా అర్పించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ రోజు తిరిగి లేచాడు మృత్యుంజయుడై. చనిపోయి తిరిగి లేచిన వారి భూమి మీద ఎవరు లేరు. యేసు ప్రభువు ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. కనుక ఆ దేవుడు అనేకులు చూస్తుండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నీ కొరకు నా కొరకు యేసు ప్రభువు కాల్చిన ఆ శిలువ రక్త ప్రోక్షణ కిందకి రావాలి. ఆ రక్త ప్రోక్షణలో మన పాపాలు తొలగించబడతాయి. వాక్యంలో రాయబడి ఉంది, యేసు క్రీస్తు రక్తము మనిషి యొక్క ప్రతి పాపములు కడిగి పరిశుద్ధులుగా చేయను. ప్రియామాయ సహోదరి సహోదరుడా, నువ్వెవరైనా, ఏ ప్రాంతమైన, ఏ భాష అయినా, ఏ కులమైన, ఏ మతమైనా, నువ్వు స్థూలంగా పాపివి. నాలో పాపం లేదంటే నువ్వు దేవుణ్ణి అభివృద్ధిగా చేసిన వాడు అవుతావు. కనుక పాపివి. నీకు యేసు క్రీస్తు రక్తం అవసరం. ఆ రక్త ప్రోక్షణ కిందకి వస్తే ఆ ప్రభు నీ పాపం అంతా కడుగుతాడు, నిన్ను పరిశుద్ధిగా చేస్తాడు, ఆయన బిడుగ చేసుకుంటాడు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఈ లోకంలో ఉండగా దేవుని బిడ్డగా జీవించగలుగుతావు. నీ వైఖరి మారుద్ది, నీ మాటలు మారుతాయి, నీ తలంపు మారుద్ది, నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. లోకంలో ఒక దినం నీ లోకాన్ని విడుస్తావు ప్రియులారా. ఆ రోజు నిశ్చయంగా నువ్వు మోక్షానికి వెళతావు.
పరలోకానికి వెళతావు, దేవుని రాజ్యానికి వెళతావు. ఆ రాజ్యంలో ఆకలి దప్పులుండవు, సూర్యుడు చంద్రుడు ఉండవు, దుఃఖము, నెట్వర్పు, వేదన, కలవరము, చింత, ఈ లోకంలో ఉండే భావబంధాలు, భావోద్వేగాలు ఏమీ ఉండవు. యుగాయుగాలు దేవునితో కూడా ఉంటాం. ప్రియా అమ్మ, అయ్యా సహోదరి సహోదరుడా, ఈ గొప్ప రక్షణ ఉచితం. నేను ఉచితంగా పొంది మీకు ప్రకటిస్తా ఉన్నా. ఇది డబ్బులతో వచ్చేది కాదు, అంగట్లో దొరికేది కాదు. దీని కొరకు నువ్వు బహుదూరం వెళ్ళవలసిన పని లేదు. సామాన్యుడి విశ్వాసంతో నీ ఇంట్లో నూనె తలను మోకరించి, ఎస్ ప్రభు నేను పాపిని, నా పాపం క్షమించని అడగలిగితే ఆ ప్రేమ గల దేవుడు నీ పాపాలు క్షమించి నేను బిడ్డగా చేసుకుంటాడు. నీ హృదయాన్ని బాగు చేస్తాడు. నువ్వు దేవుని బిడ్డగా చేయబడతావు. మెట్టుకు యేసుక్రీస్తు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడని మృతుల నుంచి లేపాడని నీ హృదయం నమ్మగలిగితే నీ గొప్ప రక్షణ వస్తాను. ఎప్పుడండి అంటే ఇదిగో ఇదే వ్యక్తి అనుకున్న సమయం, నేడే రక్షణ దినం. ఈ మాట ప్రోత్సహించవద్దు, రేపని వాయిదా వేయవద్దు. ఇప్పుడే ప్రభు యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షణకు అంగీకరించు. ఆ గొప్ప రక్షణ పొందుకోగలుగుతారు. ప్రియులారా, మా ప్రియులారా, ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కోరికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. మీ క్షేమం కొరకై ప్రార్థనలు చేస్తారు, మీకు వాక్యాన్ని అందిస్తారు. దైవజనుడు భక్తి సింగర్ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచయం జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామములో విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి ప్రభువా. ఎవరైతే సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి నిజమైన శాంతిని, సంతోషాన్ని కలగచేయండి. వారు చేస్తున్న పనులు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణాలు మీ భద్రత అనుగ్రహించండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రభు మీ చిత్తమైతే ఈ ప్రాంతం నుంచి అనేకులను బేతనియాకు నడిపించండి. ముందుకెళ్తున్న మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.